గణపతి రూపాలు అంటే గణపతికి సంబంధించి వేద గణపతి, పురాణ గణపతి, శాస్త్ర గణపతి అన్న రూపాలలో ప్రాథమికంగా విభజన చేసుకున్నప్పుడు ముద్గల పురాణం అన్న పేరుతో ప్రసిద్ధమైనటువంటి గణేష పురాణం 32 రకములైన గణపతులను మనము సాక్షాత్కరింపజేస్తుంది. ఈ 32 గణపతులలో మళ్ళీ 16 గణపతులే అంతటా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇది కాకుండా వేద గణపతి అని ప్రారంభంలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో, గణానాం త్వా గణపతి గుంహవామహే కవిం కవీనా ఉపవస్త్రవస్తమం దిశతి ఈత గణపతే అన్న మంత్రాలు ఏవైతే మనకు ఋగ్వేదంలో కానీ యజుర్వేదంలో కానీ ఉభయంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఈ గణపతి మంత్రాలు మనం చెప్పుకునేటటువంటి శివుడు పార్వతీ కుమారుల గణపతికి సంబంధించినవి కావు. ఆ గణపతి స్వరూపం వేరు. ఆయన బ్రహ్మణస్పతి. ఈ గణపతి స్వరూపం పౌరాణిక పరమైనటువంటిది, వినాయక స్వరూపం. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో రావణ వధ అనంతరం వినాయకాశ్చ శామ్యంతి అన్న పదాన్ని వాల్మీకి మహర్షి వినియోగిస్తారు. ఇక్కడ వినాయకుడు అనేకములైనటువంటి వ్యతిరేక శక్తులకు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ఈ 32 గణపతులలో ఏకాక్షర గణపతి, దివ్యాక్షర గణపతి, త్రిఅక్షర గణపతి, చతురక్షర గణపతి, పంచముఖ గణపతి, సింహ గణపతి, వీర గణపతి, ఉగ్ర గణపతి, ఇలా ఎన్నో రూపాలు ఉండగా వినాయకి అన్న రూపంలో, స్త్రీ రూపంలో కూడా గణపతిని ఉపాసించడం ఉంది. పౌరాణిక కథలో ఈశ్వరుని భక్తుడు ఆయన శిరస్సును తీసుకువచ్చి వినాయకుడికి పెట్టారు, అందరికీ తెలిసిన కథనే. మరి ఆ శరీరం ఏమైంది అన్నప్పుడు ఆయన ఎల్లాలు ఆ శరీరాన్ని ఏం చేయాలా అంటూ మళ్ళీ ఆ శివుడిని పరీక్ష చేసింది, ప్రశ్నించింది. అక్కడ ఆ ఇల్లాలి శిరస్సును తీసుకువచ్చి ఆ శరీరాన్ని అతికించారు అన్న రూపంతో మనం కన్యాకుమారి దగ్గర చిత్రమైనటువంటి ఒక క్షేత్రం ఉంది. అక్కడ 18 అడుగుల ఎత్తుగా ఉండేటటువంటి స్త్రీ రూపంలో ఉండే వినాయకి అన్న రూపంలో అర్చన చేస్తారు, చీర కట్టి మరి. అలాగే మనం వాస్తు మంటపంలో కూడా వైనాయక్యై నమః అన్న ఒక స్త్రీ రూప సంబంధించిన దేవతని మనం వాస్తు రూపంలో వినాయకిగా ఆలోచన చేస్తాం. ఇవేవి కాకుండా ఆ గణపతిని ఆరాధన చేసే సమయంలో కూర్చునేది పృథివీ, అపహ కుండ కడుపు, తేజస్సు ముఖబింబము, వాయువు ముఖమండలము, ఆకాశము కిరీట భాగము, పృథివీ ఆపస్తేజో వాజురాకాశాత్ ఇలా ఉండేటటువంటి త్రికోణాకారంలో ఉండేటటువంటి గణపతి. మనిషిని కూర్చోబెట్టగలిగేది గణపతి. కాబట్టి నిశిషి ఈద గణపతే, ఇది వేద గణపతి. 30 రకాలుగా ఉండే గణపతులు పౌరాణిక గణపతులు. శాస్త్రమైనటువంటి గణపతి ప్రత్యేకించి రైతులకు బంధువు. ఆయన చేతిలో ఉండేటటువంటి వరికంకి కానీ, లేక పాశాంకుశధరం దేవం ధ్యాయేత సిద్ధి వినాయకం ఇలా కానీ, ఏ విధంగా చూసినా వేల 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 రూపాలలో మనం అందరిలో కూడా గణపతిని దర్శించుకోగలుగుతాం. చక్కగా